వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిన్న కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో చైర్పర్సన్ నీరజబాల్ రెడ్డి చింతించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో 22 కోట్ల రూపాయలతో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పలు వార్డులలో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో మురుగు కాల్వలను డైవర్షన్ చేయడంతో వరద నీరు కాలనీలకు పోటెత్తిందని అన్నారు. పట్టణంలో వరద నీటిని తొలగించేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని, 100 కోట్ల రూపాయలతో చేపడుతున్న మురుగు కాలువల నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసి కాలనీలో చుక్క నీరు నిల్వకుండా తాండూరును సుందరవనంగా తీర్చిదిద్దుతామని ఆమె మీడియాకు వివరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే అకాల వర్షం కురిసి తాండూరు పట్టణం లోపల అన్ని వార్డు లోపల ఎక్కడైతే వాటర్ నిలబడి కొంతమంది కొన్ని వార్డుల లోపల ఇళ్ళల్లో కూడా రావడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మీడియా ముందు చెప్పడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దాదాపు మనకు ఇప్పుడే పెండింగ్లో ఉన్న వర్కులన్నీ డ్రైనేజ్ వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వర్కులు స్టార్ట్ చేయడం వల్ల వాటర్ అనేది డ్రైనేజ్ వ్యవస్థ డైవర్ట్ చేయడం వల్ల ఏదైతే ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే దాదాపు వార్డ్ నెంబర్ 28, 12, 11 ఈ వార్డు లోపల దాదాపు 49 లక్షలతోని ఒక డ్రైనేజు, 50 లక్షలతోని ఒక డ్రైనేజు, 2 కోట్లతోని పార్కు చుట్టూ 2 కోట్లతోని చిలకవాగుకు అటాచ్ చేస్తూ ఒక డ్రైనేజు పాతకుంటది. ఏదైతే పాతకుంట పార్కు ఏరియాలో 6 కోట్లతోని డ్రైనేజ్ వ్యవస్థ స్టార్ట్ చేయడం జరిగింది. దానిని తాండూరు ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇంద్రమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, వార్డ్ నెంబర్ 7 అవన్నీ వాటరు తాండూరు పాతకుంట ఏరియా నుండే చిలకవాగుకు కలవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తాండూరు ప్రజలు అర్థం చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల లోపల కూడా మొన్నే రీసెంట్గా ఎమ్మెల్యే గారు ఆఫీసర్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు పెండింగ్లో ఉన్న వర్క్స్ 18 కోట్లు ఎలక్షన్ ముందు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ 18 కోట్లలో రివ్యూ మీటింగ్ తీసుకొని ఇమీడియట్లీ ఒక 5 కోట్లతోని టెండర్ అయిపోవడం జరిగింది. అగ్రిమెంట్ కూడా అయ్యింది. ఈ వారం లోపల కాంట్రాక్టర్ కూడా వచ్చి తాండూరు 36 వార్డుల లోపల చాలా డ్రైనేజీలు శాంక్షన్ అయినాయి. అవి తొందర లోపలనే ఈ వారం లోపలనే స్టార్ట్ చేస్తాము. కానీ ఒక్క విషయం ఏంటంటే తాండూరు ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు వర్కులు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ రోడ్ కావనివ్వండి, అంత పెద్ద చిలకవాగు 16 కోట్లతోనే అతి తొందరలో పూర్తి చేసిన వ్యక్తి అంటే మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి చిలకవాగు సమస్య చాలా పెద్దదిగా ఉండి ఇంకా ఇప్పుడు ఈ నిన్న ఒక్క వర్షం పడితేనే అన్ని నీళ్ళు వచ్చినాయి. ఇంకా పెద్ద వర్షాలు పడితే ఎన్ని నీళ్ళు వస్తాయి తాండూరు లోపలని దృష్టిలో పెట్టుకొని అదొకటి చేయడం జరిగింది. ఇప్పుడు మిత్రనగర్ కానీ, అయ్యప్ప నగర్, అక్కడ గ్రీన్ సిటీ ఏరియాలో చాలా వాటర్ వస్తాయి. ఇప్పుడు ఏదైతే చిలకవాగు పని నడిచినప్పటి నుంచి నిన్న అక్కడ అంత పెద్ద వాటర్ రాకపోవడం అంటే చిలకవాగుదే. దాని లోపల మనం సక్సెస్ అయినట్టు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల లోపల 11 కోట్లతోని కూడా మనకు సీసీ రోడ్స్ స్టార్ట్ కాబోతాయి. తప్పకుండా తాండూరు ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మా ఆఫీసర్లని ముందుంచి మేము సమస్య తీరుస్తాము. నిన్న ఏదైతే అకాల వర్షం కురిసినప్పుడు మా కౌన్సిలర్లతో పాటు, మా ఆఫీసర్లతో పాటు, మా ఎమ్మెల్యే గారితో పాటు మేము కలెక్టరేట్లో మీటింగ్లో ఉన్నాము. కాబట్టి మీరందరూ తాండూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. మా కౌన్సిలర్లు కూడా లోకల్లో లేకపోవడం చాలా మాకు బాధ అనిపించింది. ఎందుకంటే మనకు చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది మా ఇండ్ల లోపల నీళ్ళు వచ్చినాయని. దానికి చింతిస్తూ మేము తాండూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అప్పుడే చెప్పగానే కూడా మా సిబ్బంది కూడా స్పందించి ఎక్కడ వాటర్ తీసేయడం జరిగింది. మా సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే
ప్లాస్టిక్ని నివారించే దిశగా ప్రతి ఒక్కరూ తాండూరు ప్రజలు సహకరించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వేయడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ అనేది పాడవుతుంది. ఆ ప్లాస్టిక్ గాలికి కానివ్వండి, రోడ్డు పైన వేయడం వల్ల మోరీ లోపల వెళ్ళి అది వాటర్ జామ్ చేస్తుంది. కాబట్టి తాండూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ప్లాస్టిక్ని మీ అంతలా మీరు వాడకుండా ఉంటారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదొక్కటి తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క ఏ విషయం ఉన్నా 36 వార్డు లోపల తప్పకుండా స్పందిస్తాము. వాటర్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని వార్డుల లోపల సమస్య ఉంది, వాటర్ సమస్య. దాన్ని కూడా తీర్చడానికి అతి తొందరలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. దాన్ని కూడా అన్నగారు ఫాలోఅప్ చేస్తున్నారు. రాబోయే 6 నెలలు కానీ 8 నెలల లోపల వాటర్ సమస్య తీరుస్తామని తాండూరు ప్రజలకు మాట ఇస్తూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే మున్సిపల్ సిబ్బంది కానీ మా మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కానీ వర్క్ మీద తనకు మంచి అవగాహన ఉంది. వారిని ముందు పెట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తామని తాండూరు ప్రజలకు మాట ఇస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ కానీ మన చాలా తాండూరు లోపల చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. దాన్ని ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా కడుతున్నారో వారికి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే మేము ఏం డెవలప్మెంట్ చేయాలన్నా మీ నుండి ఫండ్ వస్తుంది మాకు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఏది డెవలప్మెంట్ చేయాలన్నా మాకు మున్సిపల్లో ఫండ్ ఉంటే మేము చేయడానికి ఈజీగా ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఎలక్ట్రికల్ది కానివ్వండి, ప్రతి ఒక్కటి క్లీనింగ్ కానివ్వండి, మేము జీతాలు ఇవ్వాలన్నా జనరల్ ఫండ్లు సరిపోని పరిస్థితి ఉంటే కూడా మేము అడ్జస్ట్ ఎట్లా చేస్తున్నామో మాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడవకుండా దాదాపు 100,000 మీద బిల్డింగ్స్ నడుస్తున్నాయి. అదొక్కటి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు బిల్డింగ్ కట్టినప్పుడు మీరు డ్రైనేజ్ వ్యవస్థ అడుగుతారు, స్ట్రీట్ లైట్ది అడుగుతారు. కాబట్టి ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలని తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే నిన్న వచ్చిన వాస్తవాలు ఉన్నాయి, లేదు అనట్లేదు, ఇళ్లలోకి వాటర్ వచ్చినాయి. కానీ అది ఎందుకు వచ్చినాయి, మేము కొన్ని కోట్లతోని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వర్క్ని వల్ల వాటర్ డైవర్ట్ చేయడం వల్ల నీళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పాలని చెప్పడం జరుగుతుంది. ఏదైనా మాకు ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నారు. కాబట్టి తాండూరు ప్రజలకు తప్పకుండా మీకు అందరికీ న్యాయం చేస్తే ఇంకా కూడా ఒక 90 లక్షలతోని గొల్ల చెరువుకు అటాచ్ చేస్తూ డ్రైనేజ్ ఉంది. దానికి కూడా రీసెంట్గానే టెండర్ పెట్టడం జరిగింది. టెండర్ కూడా కాంట్రాక్టరు వచ్చిండ్రు. వారికి తొందరలోనే అగ్రిమెంట్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి తప్పకుండా ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తామని గొల్ల చెరువు వాసులకు విన్నవించుకుంటున్నాము. ఇంకా 36 వార్డుల లోపల కూడా సోమవారం కానీ మంగళవారం కానీ మా కౌన్సిలర్లను మీటింగ్ పెట్టుకొని వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఎక్కడైతే జేసీబీ పని ఉంటే జేసీబీతోని, లేదు మా వర్కర్లతోని పని ఉంటే వర్కర్లతోని తొందరగా మోరీలు కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, ఎక్కడ కల్వర్ట్లో డ్యామేజ్ ఉన్న వాటర్ వ్యవస్థ కానీ తప్పకుండా ప్రాబ్లం 36 వార్డులలో సాల్వ్ చేస్తామని తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ